అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమా పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు చదివినట్లయితే సువార్తను గురించి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటని మనం చూసినట్లయితే ప్రియులరా, క్రీస్తుని గుర్తిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనమని చెప్పాడు పౌలు గారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞాని ఏమైపోయాడు, శాస్త్రమైపోయాడు, ఈలోక తర్కవాది ఏమైపోయాడు, ఈలోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో జ్ఞానవంతులు, బలవంతులు, శక్తివంతులుగా విర్రవీగేటువంటి వారు చూసినట్లయితే ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడంట. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైంది. దేవుని జ్ఞానం చేత తెలుసుకోవట్లేదు కాబట్టి ఈ సువార్త ప్రకటన అనేటువంటిది రావాల్సి వచ్చిందంట. ఇక్కడ మనం ఈ 21 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క యుగంలో తనను తాను జ్ఞానులం అనుకునేటువంటి వారిపై దేవుని యొక్క నేరారోపణ పౌలు గారు పరిచయం చేస్తూ ఉన్నాడు. నేను తోపు, నీకు జ్ఞానం, నాకు అన్నీ తెలుసు అనేటుకున్నటువంటి వారి గురించి పౌలు గారు పరిచయ వాక్కులు పలుకుతున్నాడు. ఎలాగనేటువంటిది ఈ యొక్క మరి ఈలోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. విశ్వసించినటువంటి మానవ జ్ఞాన వ్యర్థతను ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఈ లోకం సువార్తను, అది నొక్కి చెప్పేటువంటి సిలువను వెర్రితనముగా తీసుకుంటుంది. కానీ దేవుడు సిలువ వేయబడినటువంటి క్రీస్తు అనే సువార్త ప్రకటనలో విశ్వాసం ఆధారంగా మానవులను రక్షించడానికి నిశ్చయించుకున్నాడు. ఇప్పటికీ కూడా ఈ రోజున మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడని కానీ, అసలు యేసు ప్రభువారు దేవుడని కానీ, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ఎంతో మరి మంది నిర్లక్ష్యమే కాదు, మరి అపనిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ, ఆందోళన చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. చర్చిల మీద దాడులు జరగడం, ఎన్నో కూడా పర్సిక్యూషన్ జరుగుతూ వస్తూ ఉన్నాయి. గమనించాలి ప్రియులరా. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయము నీ దేవుని ఆలయం అంట. హృదయం ఎక్కడుంది? అది నీలో. ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో అంటున్నాడు దేవుడు. ఏమైపోయి ఇవన్నీ కూడా లోకంలో జ్ఞాని ఏమైపోయాడు, శాస్త్రీయమైపోయాడు, తర్కవాదులు ఏమైపోయాడు అంటే ఈ యుగపు ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభువు ముందు శూన్యమే. కానీ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ప్రతి వారికి సమస్యలు వస్తాయి. యోహాను సువార్త 16:33 దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ వచ్చును, ఈ లోకంలో మీకు శ్రమలు సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ధైర్యమే సాహసం. వింటున్నారా? నువ్వెందుకు సాహసం, ఎందుకు విజయం సాధించలేకపోతున్నావు అంటే ధైర్యం లేకపోవటం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు భయపడ్డావు అక్కడ ఓడిపోయినట్టు లెక్క. యుద్ధం చేయవసరం లేదు, భయపడ్డవాడు ఓడిపోయినట్టు లెక్క. నా చిన్నతనంలో కొన్ని చూసేటువంటి వాడిని, కొన్ని పందాలు ఉంటాయి, కోడి పందాలు లేదా గొర్రెలు, ఇవన్నీ కూడా కొట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. జనాలు చూసి సంతోషిస్తూ ఉంటారు. యాక్చువల్గా అది కేసు. అయితే కొన్ని ఏంటంటే యుద్ధానికి వదులుతారు వాళ్ళు. దీని యొక్క గాంభీర్యం, దీని యొక్క సామర్థ్యం చూసి ఇది ఏం చేస్తుందంటే యుద్ధం కూడా చేయదు, తిరిగి పరిగెడుతుంది. ఓడిపోయినట్టే. యుద్ధం కూడా చేయవసరం లేదు, తిరిగింది, భయపడిందంటే ఓడిపోయినట్టు. అలాగే ఈ రోజున ఆధ్యాత్మికంగా మనం ఈ లోక తర్కవాది అయినటువంటి సైతాన్గాడు కావచ్చు, ఈ లోక అధికారి అయినటువంటి సైతాన్గాడు అవ్వచ్చు, వాడి విషయంలో అమ్మో సైతాన్గాడు ఏం చేస్తాడో, అమ్మో సైతాన్గాడు దాడి చేస్తాడో, అమ్మో సైతాన్గాడు నా మీదకి వస్తాడు, అమ్మో ఇట్లాగా ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటుంటారో, ప్రతి మాటలో సైతాన్గాడు పేరెత్తుతూ ఉంటుంటారో, ప్రతి మాటలో సమస్య పేరెత్తుతారు, ప్రతి మాటలో అపజయం పేరెత్తుతారు, ఖచ్చితంగా వాళ్ళు అపజయం పాలవుతారు. ఎందుకంటారేమో, జీవ మరణం 4 వచనం సామెతల గ్రంథం 18:21 వచనం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే జీవ మరణాలు 4 వచనం. సో ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. జీవ మరణాలు 4 వశం. ఎందుకని ఈ మాట చెప్పాడు దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకని దేవుడు ఈ మాట చెప్పాడు అంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి
దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు పలికితే కలిగిన అంటే మాటలకు ఎంతో శక్తి ఉన్నది. నీ మాటలు ఎంతో విలువైనటువంటిగా ఉండాలి. హల్లెలూయా. నీ మాటకు ఒక విలువ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దాని ద్వారా ఒక అద్భుతం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. నోటికి ఏదొస్తే అది వాగేయటం కాదు, ఏదొస్తుంది మాట్లాడేయటం కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఖచ్చితంగా క్లారిటీగా స్పష్టంగా పాజిటివ్ మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి హైదరాబాద్లో అద్భుతమైనటువంటి గొప్ప మహాసభ జరిగింది. దానికి డిజెస్ దినకరన్ గారు స్పీకర్గా పిలువబడ్డారనమాట. ఆయన ఒక యవనస్తురాలను ఒక అమ్మాయిని పిలిచి స్టేజ్ దగ్గరికి దినకరన్ గారు ఏం చేశారంటే ఆ అమ్మాయిలో ఉన్న మంచి విషయాలన్నీ చెప్పాడు, పాజిటివ్ విషయాలన్నీ చెప్పాడు. దేవుడు ఈ విధంగా వాడుకోబోతున్నాడు, దేవుడు ఇలా చేయబోతున్నాడు, దేవుడు ఇలాగా, సో ఈ విషయం అన్నీ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ఒక మాట ఏమన్నారంటే, నేను ఈ అమ్మాయిలో ఉన్న పాజిటివ్ విషయాలు మాత్రమే చెప్పాను, నేను అంటే నెగిటివ్ విషయాలు ఉన్నాయి కానీ చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బట్టబయలు చేయడు. మరి 5 భర్తలతో ఉన్నటువంటి వ్యభిచారం మంది స్త్రీని దేవుడు ఏం చేశాడు, నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పాడు కదా. అక్కడ ఎవరున్నారో, ఎవరు లేరు. వాళ్ళిద్దరి మధ్యనే సంభాషణ జరుగుతూ ఉంది, అది ఎవరికి తెలీదు. మరి ఈరోజు అందరికీ తెలిసింది, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత దాన్ని బట్టబయలు చేశాడు. ఎందుకనంటే ఆమె ఒప్పుకున్నది, కప్పుకున్నటువంటి జీవితాన్ని ఒప్పుకోకుండా ఉంటారు కొంతమంది. ఒప్పుకున్నది విడిచిపెట్టింది, ఒక సువార్థకురాలు అయిపోయింది. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అటువంటి తప్పిదాలు చేసి అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఆమెను కూడా దేవుడు ప్రేమించాడు, అమ్మ అని పిలిచాడు, ప్రేమగా పిలిచాడు, ప్రేమను చూపించాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభువు మాటలు అంగీకరించింది, పాపాన్ని ఒప్పుకుంది, దేవుని స్వీకరించింది. కాబట్టి అటువంటి ఆమెను కూడా దేవుడు సువార్థికురాలుగా, సేవకురాలుగా వాడుకున్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఎటువంటి వారినైనా కూడా దేవుడు క్షమిస్తాడు. ఆయన చిత్తానికి లోబడితే ఆయన మహిమార్థంగా అనేక మందికి దీవెనకరంగా వాడుకుంటాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరిట నేను మరీ మనం చేస్తూ ఉన్నాను. కానీ మనకున్నటువంటి ఫోకస్ అంత ఏంటంటే, బ్రదర్ నాకు సమస్య ఉంది, చాలా అప్పుల్లో ఉన్నాను, చాలా రోగాల్లో ఉన్నాను, చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నాను, నా భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేదు, భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కుటుంబాలు కలవడం లేదు, వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాం, మేము చేస్తున్న ప్రతిదీ కూడా లాస్లో ఉన్నాం. ఇన్ని మాటలు ఒకటైనా మంచిది ఉన్నదా? మరి అదే కదా బ్రదర్, మా జీవితంలో అదే జరుగుతుంది, మేము అలాగే జీవిస్తూ ఉన్నాం, మా పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరి చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది? చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుంది? చెప్పవచ్చు, ఎలాగా? ఇదంతా అవసరం లేదు. చాలా మరి మేము వెళ్తున్నటువంటి మార్గం చాలా హార్డ్గా ఉంది, కానీ దేవుడు గొప్పడు మాకు తెలుసు. ఈ యొక్క లోయలోంచి దేవుడు మమ్మల్ని ఎత్తలేంత ఎత్తి కొండ ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా ఇది మా పరిస్థితి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటుంటాను, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను. గతంలో 3,000 రూపాయలకి హాస్టల్లో ఉండేటువంటి వాడిని నేను. గతంలో 3,000 రూపాయలకి హాస్టల్లో ఉండేటువంటి వాడిని నేను, హైదరాబాద్ వచ్చిన కొత్తలో. కానీ నేను ఇప్పుడు అక్కడ లేను. పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు, రెంట్ హౌస్, చాలా పెద్దది. ఇరుకులో ప్రారంభించబడింది, విశాలతలోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో గతంలో ఉన్న చోట ఇప్పుడు లేను నేను, ఇప్పుడున్న చోట కూడా భవిష్యత్తులో ఉండను నేను. హల్లెలూయా. ఎందుకంటే వింటున్నారా, ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 5 గంటలకు సికింద్రాబాద్లో స్టార్ట్ అయింది. 6 గంటలకు అక్కడ ఉండదు, అది వరంగల్ దాకానో లేకపోతే ఇంకా విజయవాడ వరకు వెళ్ళిపోతుంటుంది అన్నమాట. 10 గంటలకు 12 గంటలకు అక్కడ ఉండదు, అది వైజాగ్ 1 గంట 1:30కి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, ఈ ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి గంటకి దాని యొక్క స్టేటస్ మారిపోతుంది. హల్లెలూయా. దాని లెవెల్ మారిపోతుంది. సో నిన్ను నిజంగా మూవింగ్ క్రైస్తవుడు అయితే, నువ్వు కదిలే క్రైస్తవుడు అయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునితో నడిచే క్రైస్తవుడు అయితే, దేవునితో సాగుచున్నటువంటి వ్యక్తి అయితే, నీ పరిస్థితి ఎప్పుడు ఒకలాగా ఉండదు, నీ వ్యాపారం ఒకేలాగా ఉండదు ఎప్పటికీ కూడాను. హల్లెలూయా. నీ ఆధ్యాత్మికమైన స్థితి ఒకేలాగా ఉండదు ఎప్పటికీ కూడాను, మారుతుంది, స్టేటస్ మారుతుంది.
చూడండి, లైవ్ రన్నింగ్ స్టేటస్ అని కొట్టి చూడండి. గంట క్రితం ఒక చోట ఉంటుంది, గంట తర్వాత ఒక చోట ఉంటుంది, మళ్ళీ ఇంకో గంట తర్వాత చూస్తే ఇంకొక చోట ఉంటుంది. ఎందుకనంటే ఆ ట్రైన్ మూవ్ అవుతూ ఉంది, కదులుతూ ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు అందరికీ? కాబట్టి నీ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయిందా? ఆధ్యాత్మిక జీవితం కదలడం లేదా? కారణం ఏంటి? ఇప్పుడు మన బైక్ ఆగిపోయింది, కారణం ఏంటి? పెట్రోల్ లేదు, లేకపోతే ఇంజిన్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే దాన్ని నడిపే వ్యక్తి లేడు, అందుకని ఆగిపోతుంది. కానీ అది మూవ్ అవుతూ ఉన్నది అంటే అర్థం ఏంటి? చూడండి, మనం క్యాబో ర్యాపిడో ఏదైనా బుక్ చేసామనుకోండి, వాళ్ళలో ఏదన్నా చూసుకుంటే మన స్టేటస్ ఎస్ వచ్చింది, దగ్గరికి వచ్చింది, 100 మీటర్స్ దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే అది కదులుతున్నాడు, మన వైపు వస్తూ ఉన్నాడు కాబట్టి ఆ మూవింగ్ అనేటువంటి తెలుస్తుంది. సో ఈ రోజున నేను చెప్తున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞానానుసారంగా, జ్ఞానయుక్తంగా అర్థం చేసుకున్నట్లయితే, 25 సంవత్సరాలు బట్టి మీరు భక్తి చేస్తున్నా కూడా అక్కడే ఉండిపోయారు, అభివృద్ధి లేదు అంటే మూవింగ్ లేదు, కదలడం లేదు. దేవుడు చెప్పాడు కదా, స్థిరులు కదలవారు దేంట్లో ఉండాలి? నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ స్థిరంగా ఉండాలి? దేవుని పట్ల స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, మన ఇంటికి కరెంటు వైర్ ఏం చేస్తాం? స్టాండర్డ్గా చేంజ్ చేస్తాం, కదలకుండా. వైరు మాత్రం కరెంటు పోల్ నుంచి వచ్చే వైరు మొత్తం వీళ్ళంతా కూడా స్టాండర్డ్గా కనిపించకుండా స్థిరంగా చేయించుకుంటాం. కానీ ఆ వైరు కలిపినటువంటి ఫ్యాన్ తిరిగితేనే నీకు ఉపయోగం. వాషింగ్ మిషన్ కదిలితే నీకు ఉపయోగం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? కాబట్టి దేవునితో కనెక్షన్ నీకు స్థిరంగా ఉండాలి, కానీ విశ్వాసం పెరుగుతూ ఉండాలి. దేవునితో సహవాసం పెరుగుతూ ఉండాలి, దేవునితో నడక పెరుగుతూ ఉండాలి. కానీ దేవుని పట్ల నీకు ఉన్నటువంటి ఆ ఫెలోషిప్ అనేటువంటిది స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు కార్య అభివృద్ధి అంది ఎప్పటికీ స్థిరులుగా ఉండాలి. అంటే దేవునితో నీ స్థిరత్వం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధిని చేసేటువంటి విధంగా ఉండాలి, అభివృద్ధి చెందించేటువంటి విధంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ పిల్లలు పుట్టారు, ఓ ప్రైజ్ గాడ్, ముద్దుగా బొద్దుగా ఉంటారు. నెల రోజులు కొంచెం 5 నెల 6 నెల నడవాలి, సంవత్సరం లోపల చూసారా 5 నెలల 6 నెలలతో నుంచోవాలి, సంవత్సరం లోపల నడవాలి. ఇవన్నీ మార్పులు సంభవించట్లేదంటే ఏదో లోపం ఉంది అని వెంటనే ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తామో ఏదో చేస్తారు ఖచ్చితంగా. కాదంటారా? చెప్పాలి, కాదంటారా? నో, ఖచ్చితంగా తీసుకెళ్తారు మనం. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. హాస్పిటల్కో ఎక్కడికో తీసుకెళ్ళి చూపిస్తారు, పిల్లోడు ఇంకా నడట్లేదండి, తింటలేదండి, మాట్లాడతలేదండి, వింటలేదు, ఇవన్నీ చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఆ వయసుకి తగ్గటువంటి ఎదుగుదల లేదు కాబట్టి. సో ఈ రోజున మనం యేసుప్రభువు నమ్మి ఎంతకాలం అయింది? యేసుప్రభువు పట్ల నీ యొక్క వాక్ ఎట్లా ఉన్నది? యేసుప్రభువుతో నీ జర్నీ ఎట్లా ఉన్నది? హల్లెలూయా. బాప్తిసం పొంది ఎంతో సంవత్సరాలు, ఎన్నో కాలాలు జరిగిపోయి కానీ ఏ విధమైనటువంటి మార్పులు సంభవించడం లేదంటే ఏం చేస్తున్నట్టు మన భక్తి అసలేని? గత 25 సంవత్సరాల కింద ఎలాగ ఉన్నామో ఇప్పుడు అలాగ ఉన్నాం, గత సంవత్సరం మన స్థితి ఎలాగ ఉందో ఇప్పుడు అలాగ ఉంది. నేను గొప్ప చెప్పట్లేదు, కానీ ఈ మధ్యన చాలామంది ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బ్రదర్ గత 6 నెలల క్రితం ఉన్నట్టుగా మీ యొక్క పరిచర్య, మీ యొక్క మినిస్ట్రీ అట్లా లేదు. చాలా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు, దేవునికి స్తోత్రం. మీరు డెవలప్ అయ్యారని అనట్లేదు ఎవరు కూడా. ఏమంటారు? దేవుడు చాలా బ్లెస్ చేశాడు, దేవుడు చాలా మిమ్మల్ని మంచి వేలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మీతో ఉండి ఈ పరిచర్యను చాలా అద్భుత రీతిగా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేస్తూ గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం, గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో పట్టబడ్డారు అందరూ కూడాను, వాక్యానుసారమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా సంతోషం. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నా ఆశ ఏంటంటే ఈ సిస్టమ్ ప్రపంచం మొత్తం రావాలా. ఏ సిస్టమ్? మీకు ఏదో సమస్య వచ్చింది కాబట్టి అందరూ లైన్ పెట్టి పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే బాగుపడతాం అనేటువంటి ఆశ మంచిదే, దేవుని చేత అభిషేకించబడతాం. కానీ నీకు దేవునికి సంబంధం ఖచ్చితంగా ఉండాలా. ఏసయ్యా ఇదిగో ఈ సమస్య ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా యేసయ్య నన్ను స్వస్థపరిచేశాడు. సమస్యతో నువ్వు పోట్లాడాలా, సమస్యతో నువ్వు ధైర్యంగా మాట్లాడాలా.
సమస్యను జయించాలా. హల్లెలూయా. ప్రతి వాళ్ళు కూడా వారియర్స్. యుద్ధంలో చూడండి ఏం చేస్తారు, ఎవరి మట్టికి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటుంటారు. స్కూల్లో చూడండి, ఏ స్టూడెంట్కి మట్టిగా స్టూడెంటు ఎగ్జామ్ సమయంలో ఏం చేస్తారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒకరితో ఒకరు సంబంధాలు ఉండవు, ఒకరితో ఒకరు మాటలు ఉండవు, ఒకరికొకరు హెల్పింగ్ ఉండదు, ఏముండదు. ఇంకా ఏం చేస్తారు, ఎగ్జామ్ రాసుకుంటుంటారు అన్నమాట, ఎదుర్కొంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి నీ జీవితంలో సమస్యలు వచ్చే, ఇబ్బందులు వచ్చినప్పుడు అటు ఇటు చూడొద్దు. ఎవరు సాయం చేస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా? ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్, ఎంత డబ్బులు ఎవరిని అడిగినా రావట్లేదు బ్రదర్, ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు, పొందుకోవట్లేదు. ఓకే, మరి ఏం చేస్తావు? ఎవరిని అడుగుదాం, బ్రదర్ మీరే సహాయం చేయాలి. ఇది నన్ను అడుగుతున్నారు చాలామంది. నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా, ఈ మీటింగ్ పెడతాం చాలా కష్టమైపోతుంది, ఇది చాలా ఇబ్బంది ఉంది, ఇది చాలా ఇబ్బంది, పిల్లల చదువులు ఇబ్బందులు అవుతున్నాయి, ఎప్పుడన్నా నేను నా బాధ ఎప్పుడన్నా చెప్పాను నేను? ఎందుకని, ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవనుకుంటాడు, గందరగోళం చెందడు. హల్లెలూయా. నీకు మధ్యాహ్నం లంచ్ 1 గంటకు అయితే 12 గంటల వరకు కూడా భోజనం లేకపోయినా కూడా గందరగోళం చెందవు. జార్జ్ ముల్లర్ గారు చూడండి, హాస్టల్లో లంచ్ పెట్టాలి, ఏమీ లేదు, వంటే లేదు, అక్కడ బియ్యమే లేవు, కానీ ఆయన బిందాస్గా ధైర్యంగా ఉన్నాడంట, దేవుడు చూసుకుంటాడని. హల్లెలూయా. మంచి ప్రసంగం చెప్తున్నాడు, మంచిగాను. చూసారా, ఎవరిని మనసు నా మీద అనుకుంటుంది వాళ్ళు ధైర్యంగా ఉంటారు, పూర్ణ శాంతి గలవారుగా ఉంటారు, గందరగోళం ఉండదు. నన్ను అనాలనిపిస్తుంది కానీ చాలామందిని బాధ అనిపిస్తుంది అని చెప్పి, ఆల్రెడీ బాధలో ఉన్నారు మళ్ళీ బాధపడతారని చెప్పను, కానీ చాలా టెన్షన్ పడిపోతారు. అయ్యో ఎలాగా, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎక్కడొస్తే తెలియట్లేదు, డబ్బులు లేవు, ఇబ్బంది. అంతే కదా, మంచిదే కదా అది. దేవుని నువ్వు మనస్ఫూర్తిగా స్తుతించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి దగ్గర అవుతావు, దేవుని హత్తుకుంటావు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీ సమస్యను 10 మందికి చెప్తున్నావంటే నువ్వు బలహీనుడు అని లెక్క. అంతే కదా, బాబు కొంచెం 10 మంది చేతి లేని బాబు, 10 మంది సాయం చేయండి బాబు అంటే బలహీనుడు. ఎప్పుడైతే నువ్వు నిజంగా బలహీనుడు అయినప్పుడు ఏం చేయాలి, చేతులు ఎత్తేయాలి. డాక్టర్ గారు చేతులు ఎత్తేయారండి అంటే పోయాడని అర్థం, ఎందుకంటే ట్రీట్మెంట్ లేదని అర్థం. అప్పు ఇస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తేయారంటే ఇవ్వట్లేదని అర్థం. నువ్వు కూడా ఏం చేయాలి, చేతులు ఎత్తేసాలి. అక్కడ దేవుని సందులో మోసే గారు చేతులు ఎత్తేస్తానంటే యుద్ధం నెగ్గుతుందంట. రివర్స్ ఇక్కడ లోకంలో చేతులు ఎత్తేస్తే నువ్వు దివాళా తీసేసావు, నీ పని అయిపోయిందని అర్థం. కానీ దైవికంగా మోకరించి నువ్వు చేతులు ఎత్తితే నీ జీవితం స్టార్ట్ అయింది, నీకు విజయం ప్రారంభించబడింది. అప్పుడు నువ్వు విజయంలోకి ప్రవేశిస్తూ ఉన్నావు, విజయం పొందుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితంలో డబ్బులు అవసరం వచ్చి అప్పుల కోసం తిరుగుతూ ఉన్నారేమో, అప్పు పుట్టడం లేదని బాధపడుతున్నారా? దేవునికి స్తోత్రం, పుట్ట మంచిది. ఎందుకంటే నీ సమస్య తాత్కాలికంగా పరిష్కరించబడ్డట్టు ఉండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి ఊబిలోకి వెళ్ళిపోతున్నారు, అప్పు చేసి అప్పు తీర్చడం అనేటువంటిది. మోకరించండి, ప్రార్థన చేయండి. నా అనుభవాన్ని చెప్తాను ఇవన్నీ కూడాను. 2010వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ₹1 ఒక్కరిని అప్పు అడగలేదు నేను. మీకేంటిలే అంటే నాకు వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, కరోనా వైరస్ ఎఫెక్టు, రెంట్లు కట్టలేని పరిస్థితులు, తినడానికి లేని పరిస్థితులు అన్నీ. మీరేం చెప్తున్నారో, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నామండి, రెంట్లు కట్టలేకపోతున్నామండి, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు అడుగుతున్నారండి, ఇవన్నీ కూడా అనుభవించాను నేను. వింటున్నారా? కానీ ఒక్కరికి చెప్పలేదు, నా దగ్గర డబ్బు లేవని చెప్పలేదు, అప్పు ఇమ్మని అడగలేదు. క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులైనటువంటి వారిని కూడా పైసా అడగలేదు నేను. నీ మనసులో ఉండాలి, కానీ నువ్వేమో నీ మనసులో నువ్వు అప్పు చేద్దాం, వాళ్ళని అడిగేద్దాం, వీళ్ళని అడిగేద్దాం, ఇదే ఆలోచన ఉంటే తప్ప దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధిలో ఉందాం, మనం దేవుని మహింపడదాం. దేవా, నా పరిస్థితి నువ్వు చూస్తున్నటువంటి దేవుడు నన్ను విడిపించేవాడు. అసలు దేవుడికి ఇత్తి కదా ఛాన్సు. ఈరోజు నా అప్పుల్లోంచి బయటపడకపోవటం కారణం ఏంటి తెలుసా? దేవుడికి ఛాన్స్ ఇవ్వకపోవటం అనమాట. మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలని చెప్పి మీ సొల్యూషన్ మీరు వెతుక్కుంటూ మీరు ఆలోచన చేస్తూ కూర్చోవటం వల్లే మీకు బీపీలు, షుగర్లు సమస్యలు వచ్చి పడి ఆ ఉన్న సమస్య పోవట్లేదు, కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఈ సమస్యల వల్ల చిక్కుకొని పోయి గిరగిర తిరుగుతూ ఏం చేయాలో తెలియక, ఏ తీరాన్ని తాకాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని ముగించేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున
నేను చెప్పే మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. ఈ యొక్క వాక్యం చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మీరు స్వీకరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇంక నేను బ్రతకలేను బ్రతకడం, బతకడం వేస్ట్ అంటే నీకు విశ్వాసం లేదని అర్థం, నీతిమంతుడు కాదని అర్థం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలంట. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు కదా, నీకు విశ్వాసం లేదా, అంతే కదా, డిక్లేర్ చేస్తున్నావు కదా. ఇంకా నా జీవితం మీద విరక్తి కలిగిందండి అంటే అర్థం ఏంటంటే నేను నీతిమంతుని కదా, నేను దుర్మార్గుడిని. దేవుడు ఉచితంగా నీతిమంతులుగా చేశాడంట. అది నువ్వు స్వీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువు నీతి నీకు ఆపాదించబడలేదు, నువ్వు ఆపాదించుకోలేదు, నువ్వు ఆయన బిడ్డవని నువ్వు నమ్మటం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు? వేస్ట్ జీవితం, నా వల్ల కాడలేదు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళి అవ్వట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏది జరగట్లేదు. కాబట్టి ఇంకా జీవితం ఎందుకు ఇది? అందరూ అని మాట్లాడుతున్నారు కాబట్టి. నీకు పెళ్ళి అవ్వట్లేదని ఊరంతా అంటారు, కానీ ఒక్కడైనా నీకు సంబంధం తీసుకొస్తాడా? చెప్తున్నాను నేను. అందరూ అడుగుతారు నీకు పెళ్ళి అవ్వట్లేదు ఏంటని చెప్పి. పెళ్ళి అవ్వట్లేదు అనేటువంటి వారు ఎవరైనా సరే నీ గురించి ఆలోచించి, కనీసం నీ గురించి ప్రార్థించి, నీకు మంచి వివాహం జరగాలని కానీ నీకు మంచి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంపాసిబుల్. మరి ఎందుకు అటువంటి వాళ్ళు మాట పట్టించుకోవాలి? ఇలాగ ఆలోచించాం మనం. ఎరా ఉద్యోగం రాలేదా అంటారు కదా. కనీసం వాళ్ళు ఎక్కడైనా పలానా చోట ఉద్యోగం ఉంది, పలానా నాకు తెలుసు, పలానా దానికి అప్లై చేయి, పలానాది ఇలాగా అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. అసలు ఉద్యోగం అంటేనే తెలియదు వాళ్ళకి. కానీ ఉద్యోగం రాలేదా? అటువంటి వాళ్ళ మాటలు నీవు ఎందుకు పట్టించుకోవాలి? కనీసం నీకోసం ప్రార్థన చేస్తారా? ప్రభువా ఆ బిడ్డకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి నీకోసం ఏమైనా స్తుతిస్తారా, ప్రార్థిస్తారా? చేయరు. వాళ్ళెవ్వరూ కూడా నీ జీవితం గురించి పట్టించుకోరు, నీ విషయం గురించి పట్టించుకోరు. కానీ నీ జీవితంలో ఏదైతే లోపం ఉందో దాన్ని ఎత్తి చూపించి, ఏంది లోపం ఏంటి, సరే లోపం నువ్వు సరిచేయి అనండి, నోరు మూసుకుని వెళ్ళిపోతారు. నా జీవితంలో లోపం ఉంది, నువ్వు సరిచేయి, మళ్ళీ నీకు నమస్కారం చెప్పి వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. ఉద్యోగం లేదా అంటే నువ్వు ఉద్యోగం ఇప్పించి చేస్తాను అనండి, ఎక్కడ వస్తుంది? ఇప్పించలేరు, వాళ్ళకే ఉండదు. కాబట్టి ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ కూడా ఎంత బాధ ఉంటుందో. మనం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు. ఊరందరూ అడుగుతారు ఉద్యోగం రాలేదా, ఇంకా ఉద్యోగం రాలేదా అని చెప్పి. ఎన్ని మ్యాచెస్ వచ్చినా సెట్ అవ్వదు, వివాహం జరగట్లేదు, అందరూ అడుగుతుంటారు అన్నమాట. ఏంటి అవ్వట్లేదా, ఇంకా జరగలేదా, సెట్ అవ్వలేదా, ఏది కుదరలేదా అని చెప్పేసి అందరూ అడుగుతుంటుంటారు. కానీ ఏం చేస్తాం? ఇటువంటి పరిస్థితులు కదా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యపు వెలుగులో మనం అంతా కూడా నడిపించబడాలి. వాక్యమే, అందుకే పాట ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యాన్ని పట్టుకోం మనం, ఫ్రెండ్ని పట్టుకుంటాం, ఫ్రెండ్ ఇచ్చే రిఫరెన్స్ని పట్టుకుంటాం, పక్కోళ్ళని పట్టుకుంటాం, ఎవరైతే మనకు ఆదరించారో వాళ్ళని పట్టుకుంటాం తప్ప వాక్యాన్ని పట్టుకోరు. వాక్యం పట్టుకున్న వాళ్ళు వండర్ఫుల్గా జీవిస్తారు, వాక్యం పట్టుకున్న వాళ్ళు ధైర్యంగా జీవిస్తారు, వాక్యం పట్టుకున్న వాళ్ళు అసలు ఈ లోకంలో దేని గురించి ఆలోచించరు, ఎవరేమన్నా పట్టించుకోరు, దేని గురించి ఆలోచించారు అనమాట. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని మోసుకెళ్ళడానికి, వాక్యాన్ని తీసుకెళ్ళడానికి, వాక్యానుసారంగా జీవించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా పాటలు పాడతారు, ప్రయాసపడతారు. వాక్యం 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 ప్రతి దాంట్లో చూసుకుంటారు. ఇది వాక్యానుసారమా కాదా, వాక్యానికి విరుద్ధంగా ఉందా, లేకపోతే వాక్యానికి అనుకూలంగా ఉందా, అంతే ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో నా పరువు ఏమవుతుందో, నలుగురు ఏమనుకుంటారో, పక్కోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇటువంటి ఆలోచనలతో జీవించేటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాక్యాన్ని పక్కన పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే వాక్యం ఏమనుకుంటుందో, వాక్యానుసారంగా ఉందో లేదో ఇది పరీక్షించుకోవటం మానేసి పక్కోళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారు, ముందోళ్ళు ఏమనుకుంటున్నారు, వెనకోళ్ళు ఏమనుకుంటున్నారు, పైన ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు అన్నది అనవసరం. కానీ ఈరోజు నా ప్రియులరా, సహోదరులరా గమనించాలి, ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా, అంతే, ఆయన ద్వారానే తప్ప ఇంకా దేర్ ఇస్ నో వే, ఇంకా వేరే మార్గం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున వాక్యం తెలిసినట్లయితే, వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే, నీకు శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి,
యోహాను సువార్త 16:33 దేవుని వాక్యం చదివిస్తుందంటే ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నప్పుడు ఏం చేస్తాం? వాక్యానుసారంగా శ్రమలు వచ్చే నేను ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే నా యేసయ్య చెప్పాడు నేను లోకాన్ని జయించాను అన్నాడు. ఖచ్చితంగా నేను కూడా జయిస్తాను. ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని, నేను జయించినటువంటి వ్యక్తిని, నేను విజయం పొందినటువంటి వ్యక్తిని, ఎందుకంటే నా యేసయ్య నాకు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నాకు వచ్చిన ప్రతి శ్రమల్లో ఆయన యుద్ధం చేసి ఆ విజయాన్ని నాకు ఇస్తాడు. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? నమ్ముతున్నారా? పలుకుతున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వినుట మట్టికి విందిరే కానీ గ్రహించరు. ఎన్ని వర్తమానాలు విన్నా, ఎంత విన్నా మళ్ళీ మొదటికి వస్తాం మనం. బ్రదర్, మేము చాలా సమస్యల్లో ఉన్నాం. ఉండండి, ఎవరు కాదంటున్నారు? ఉంచుకోండి సమస్యల్ని. వాటి పేరెట్టొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. అందరికంటే మన యేసే గొప్పోడు, నీ సమస్య కంటే దేవుడు గొప్పోడు, దేవుడిచ్చే పరిష్కారం గొప్పది అని చెప్పి దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీకు సమయం ఉంటే ఆ యొక్క 91 కీర్తన బాగా చదువుకోండి, 23 కీర్తన బాగా చదువుకోండి. అరే 97 కీర్తన 15 వచనంలో ఏముంది? శ్రమలో నేను అతను తోడైనన్నా, విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. ఏమైపోయింది ఈ మాట? శ్రమల్లో ఉన్నానంటున్నావు కానీ దేవుడు నాకు తోడున్నాడు అన్నది మర్చిపోయాం. 97 కీర్తన 15 వచనంలో శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను. శ్రమలు ఉన్నాయంటున్నా కానీ దేవుడు తోడై ఉన్నాడన్న మాట మర్చిపోయారు. ఎందుకంటే వాక్యం గుర్తులేదు కదా మనకి. వాక్యానుసారంగా మాట్లాడలేం కదా మనం. లోకానుసారంగా మాట్లాడతాం. లోకానుసారంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు? ఈ లోకంలో శ్రమ కాబట్టి శ్రమల గురించి మాట్లాడతారు. శ్రమల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ లోకంలోనే జీవిస్తున్నారు, ఈ లోకానుసారంగానే జీవిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ లోకంలో ఉన్నాం, శ్రమలు వస్తాయి, వాటి గురించే మాట్లాడతా. ఈరోజు మార్నింగ్ కదా ఒక మాట చెప్తా. నీటిలో ఉన్న చేపను స్నానం చేయమంటే ఎలాగుంటుంది? ఆల్రెడీ చేప నీటిలో ఉంది, స్నానం చేయంటే ఇంక స్నానం ఏంటి దానికి? 24 hours నీటిలో ఉండే చేపకి. అలాగే నువ్వు ఈ లోకంలో ఉన్నావు, శ్రమల్లో జీవించే వ్యక్తి మళ్ళీ శ్రమల గురించి కొత్త ఏంటి? శ్రమల గురించి మళ్ళీ చెప్పుకోవడం ఏంటి? మరేం చేయాలి? ఆ నీటిని ఆ చేప ఏం చేయాలి? ఈదుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఎదుర్కొంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆ నీటిలోనే వేట మొదలెట్టాలి, ఆ నీటిలోనే ఆహారం సంపాదించుకోవాలి, ఆ నీటిలోనే ఆక్సిజన్ గ్రహించుకోవాలి. హల్లెలూయా. అలాగే ఈ లోకంలోనే నువ్వేం చేయాలి తెలుసా? ఈ లోకానికి వేరే జీవించాలి. నీటిలో ఇప్పుడు బోటు నీటిలో వెళ్ళాలి కానీ నీరు బోటులోకి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ సత్యాలు మీకు తెలిస్తే ఇంకా అసలే తెల్లారితే ఫోన్ చేసి ఫోన్ నెంబర్లు తీసుకుని యూట్యూబ్ అంతా వెతుకుని మీ ప్రార్థన అవసరం ఏమన్నారని ఫోన్ నెంబర్ ఎక్కడ దొరుకుతుందో చూసుకుని అందరికి ఫోన్ చేసి సాయికరణ కోసం ప్రార్థన చేయండి. చేశారు, ఉపయోగం ఉందా? ఏది లేదు. సంవత్సరాలు బట్టి అదే చేస్తున్నాం కదా మనం. ఏ పాస్టర్ గారు కనబడితే పాస్టర్ గారు ఫోన్ చేస్తాం, అయ్యగారు నాకు అప్పులు ఉన్నాయి సంవత్సరాలు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రార్థన చేస్తారు, ప్రభావ ఈ బిడ్డల అప్పులను తీర్చు, ఈ బిడ్డకు సాయం చేయి. ఆమెన్. తీరిందా? లేదు. బయటపడ్డరా? లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును కాక, నీ విశ్వాస పరిమాణం చెప్పిన. నీ విశ్వాస పరిమాణం ఏంటి? ఎవరో ప్రార్థన చేస్తే తగ్గుతుందని నువ్వు చూస్తూ ఉన్నావు. వాళ్ళకి సమస్యలు వాళ్ళకుంటాయి కాబట్టి నువ్వేం చేస్తావు? వాళ్ళు ప్రార్థన చేస్తారని నువ్వు చూస్తుంటావు. చేస్తారు ఏదో క్యాజువల్గా. నీ భారం వాళ్ళకి భారం కాదు కదా, నీ అప్పు వాళ్ళకి అప్పు కాదు కదా, నీ సమస్య వాళ్ళకి సమస్య కాదు కదా. నేను చెప్పేది సత్యమని నమ్ముతున్నాను. నమ్మని వారందరూ కూడా ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యమే కదా. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇలాగ ఆలోచించు. నా అప్పు తీరిపోతే చాలండి అంటే నువ్వు స్వార్థపరుడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీ అప్పు తీరిపోవటం కాదు దేవుని ఉద్దేశం. అనేక మందికి నువ్వు అప్పిచ్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. బ్రదర్ ముందు అప్పుల్లో ఉన్న అప్పు తీరితే చాలు అంతే. నువ్వు అక్కడి కోసం ఆలోచించావు, ఒక్కడి కోసం ఆలోచించావు, అక్కడికి ఆలోచించావు. చూడు అబ్రహమ, చూడు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదన్నాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదంటున్నాడు దేవుడు. అడుగుపెట్టు. ఎక్కడ అడుగు పెడుతున్నావు? చిన్నడు ఎక్కడ? నీ దగ్గరేనా? నీ కోసమేనా? నీ కుటుంబం కోసమేనా?
హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము, వాక్యం అంటే సత్యము, సత్యం అంటే దేవుడు. ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు, వాక్యం మీరు గ్రహించినప్పుడు వినుట వల్ల విశ్వాసం తక్కువైందా? విను వాక్యం. అంతేగాని ఆలయాలకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే విశ్వాసం రాదు, బైబిల్ చదివితే విశ్వాసం రాదు. వినుట వలన బైబిల్ చదివిన విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? పైకి చదవాలి గట్టిగాను, అది నీకు వినపడాలి. అప్పుడు నువ్వు వింటున్నావు కాబట్టి వినుట వల్ల విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటాం, విశ్వాసం బలపడిపోయింది బ్రదర్, చాలా బలపడిపోయింది, మీ వాక్యం ద్వారా బలపడిపోయాను. వాక్యం విని బలపడ్డావు అన్న దానికి సూచన ఏంటంటే నీ జీవితంలో మార్పులు సంభవించాలి. హల్లెలూయా. నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడాలా? ఈరోజు నప్పుల్లో ఉన్నటువంటి నీవు రాబోయే రోజుల్లో అనేక మందికి అప్పు ఇచ్చే స్థితిలో, క్రైస్తవుడిచ్చే అప్పు తిరిగడేటువంటిది కాదు ప్రియులారా. నువ్వు ఇచ్చే అప్పు ఎలా ఉండాలని తిరిగి తీసుకుని ఇలా ఉండకూడదు. అంటే 10 లక్షలు అడిగితే 10 లక్షలు ఇచ్చేమని కాదు. నీ దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇచ్చేసి వదిలేసేయి. ఆ స్థితిలోకి వెళ్ళగలగాలి నువ్వు. హల్లెలూయా. ఎప్పుడన్నా భిక్షం వేసుకునే వాళ్ళకి, రోడ్డు పక్కన వేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఆశింతామా తిరిగి వస్తాయని? ఇస్తాం, ఆశించాం. అక్కడ కాదు, దేవుని దగ్గర ఆశిస్తాం. దేవుడు దాన ధర్మాలు చేస్తే మంచి జీవితం ఇస్తాడు, మంచిగా నాకు సహాయం చేస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి భర్తనిస్తాడు అని నమ్ముతుంటారు చాలామంది. ఎక్స్పెక్ట్ చేసే ఇస్తున్నారు బెగ్గర కూడా, అంతే కదా. అడుక్కుని వాడు కూడా మీరు ఏం చేస్తున్నారు? ఆశతోడు ఇస్తున్నారు. ఎందుకంటే అటువంటి వాడికి మనమిస్తే దేవుడు మనకిస్తాడు. ఎంత స్వార్థమో చూసారా? చాలామంది అబ్బా ఆ బెగ్గరకు 10 రూపాయలు వేసాడండి, ఎంత గొప్ప అనుకుంటాం మనం. లేదు 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 లేదు. ఎందుకని వేస్తాడంటే, ఎందుకు అంత దాన ధర్మాలు చేస్తున్నాడంటే దాని ద్వారా ఇంకా మంచి బెనిఫిట్ పొందుకోవాలని చెప్పేసేసి. చూసారా, ప్రతి దాంట్లో మనిషి ఎంత స్వార్థపూరితంగా ఆలోచన చేస్తుంటుంటాడో. అన్నదానం చేస్తారు ఎందుకంటే పుణ్యం వస్తుందంట. చూసారా, ఏదో వస్తుందని కదా చేస్తుంట దానం పేరుకి, కానీ అది దానం కాదు, వస్తుంది పెట్టుబడి. సో నేను అనేది ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేయదు ఏది కూడా. ఇచ్చారా, ఇచ్చి విడిచిపెట్టేసేసేయండి, మర్చిపోండి. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకులైండడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇక నుంచి మీ జీవితంలో మీరేం చేయాలి? చాలా సమస్యల్లో ఉన్నాం, చాలా అప్పుల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చెప్పండి. చాలా కాలం నుంచి వివాహం జరగట్లేదు, చాలా కాలం నుంచి గర్భఫలం రావట్లేదు. హైలైట్ చేయకండి, వాటిని హైలైట్ చేయకండి, వాటి గురించి చెప్పకండి. చాలా శ్రమల్లో ఉన్నాం. 92:15 చదవండి. ఏమన్నట్టు తెలుసా? శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను, శ్రమల్లో నా యేసయ్య తోడుగా ఉన్నాడు. చూసారా, శ్రమలు చిన్నగా చెప్పండి, సమస్యలు చిన్నగా చెప్పండి. చెప్పకపోవడం మంచిది నా దృష్టిలో అయితే, నా ఆలోచన అయితే. మీరు ఇంతకాలం నా వర్తమానాలు విన్నారు, ఎప్పుడన్నా నాకు చాలా శ్రమలు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చాలా బాధలు ఉన్నాయి, నా కోసం మీరు అంతా ప్రార్థించండి నేను ఎప్పుడని చెప్పానా? నేను చెప్పానా? చెప్పలేదు, చెప్పను కూడా. కానీ ఏం చెప్తుంది తెలుసా? నా దేవుడు గొప్పోడు, యేసయ్య శక్తిమంతుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. ఆయన మహోన్నత కార్యాలు చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది నేను చెప్పేటువంటిది, ఇది నా నోటి నుంచి వచ్చే మాటలు ఎక్కువ. అందుకని నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నా చిన్నతనంలో భయంకరమైనటువంటి రోగం నన్ను పీడించింది. బ్రెయిన్ ఫీవర్ లాంటిది వచ్చి 5 సంవత్సరాల లోపల ఏడిస్తే ఈ ముక్కు రంధ్రాలు చిన్నవి కాబట్టి ఊపిరి ఆడకపోతాడో, ఇటువంటి కాంప్లికేషన్ పరిస్థితి వచ్చి నన్ను ఏలుబడి చేయాలని చూసింది. హల్లెలూయా. శోధించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతం అవుతుందంట. సైతాన్ గడి చంపాలి 5 సంవత్సరాల లోపలని చూస్తే ఇప్పుడు వాడి చావు నా చేతిలో పెట్టాడు నా యేసయ్య. హల్లెలూయా. దినదినము చస్తానే ఉంటాడు, నా చేతిలో ఉన్నాడు. చంపుతూనే ఉంటుంటాం, దేవుని వాక్య ఖడ్గంతో పొడుస్తూ ఉంటుంటాం అన్నమాట. అనేక మంది జీవితాలు బలపరుస్తుంటే వాడు చచ్చినట్టే లెక్క.
అనేక మంది ఆత్మలు వర్ధిల్లుచు ఉన్నట్లయితే, అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి కదా, అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదా, అనేక మంది మార్పు చెందుతున్నారు కదా. అనుకున్నాడు, అయ్యో ఆ రోజు అయిపోయి ఉంటే ఇంత బాధ వచ్చేది కాదు మనకు అసలేని. దేవునికి స్తోత్రం కలుగు. బ్రతుకుట క్రీస్తే. బతకండి, క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రయత్నించండి. క్రీస్తు కొరకు సాటిపోవటం నీ కోసం అని చనిపోయి చాలు. నువ్వు ఆయన కోసం జీవించు, నువ్వు ఆయన మహిమార్థంగా జీవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నారా? జీవితంలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? గొప్పగా జీవించాలని ఆశపడుతున్నారా? ఏమో బ్రదర్, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఏంటి ఇంకా చాలా ఉంటాయి, లిస్ట్ ఉంటుంది మీ దగ్గర. ఉంది కానీ దేవుడు నాకు తోడు ఉన్నాడు అన్నది మాటే రాదు. అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు కామెంట్లు కూడా చూడండి, మాకు సమస్య ఉంది ప్రార్థన చేయండి, ఇబ్బంది ఉంది ప్రార్థన చేయండి. అసలు ఆ కామెంట్ రాకూడదన్న ఆశ. నాకు గొప్ప సమస్య ఉందని కాదు, ఐ హ్యావ్ బిగ్ గాడ్, నాకు దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడని చెప్పాలి మీరంతా కూడాను. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిస్తూ ఉండాలి. చూసారా, స్తుతిస్తే కేకలు వేస్తే గోడలు కూలే అంట. స్తుతిస్తే కాబట్టి ప్రైజింగ్ చేయండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న, నిత్యము దూతల చేత కొనియాడబడుతున్నాడు మన యేసయ్య. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? నిత్యము ఏదో ఇలాగా లైవ్లోకి వచ్చినప్పుడు అప్పుడే బైబిల్ ఓపెన్ చేయడం దేవుడు అంతే. ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయిందో, లైవ్ అయిపోయిందో, అంత అయిపోయిందో మళ్ళీ మామూలే. ఇటు సీరియల్ ఆన్ అవుతుంది, ఇక్కడేమో ఇది క్లోజ్ అవుతుంది, ఈ మొబైల్ ఆఫ్ చేస్తాం, వెంటనే సీరియల్ చూస్తాం. కానీ ఆశీర్వాదం రావాలి, అప్పులు తీరాలి, బంధకాల నుంచి బయటపడాలి. ఎలా జరుగుతుంది? ఒక పట్టుదల లేదు, ఒక స్థిరమైన జీవితం లేదు, దేవుని కొరకు రోషం కలిగినటువంటిది లేదు, మన దృష్టి అంతా దేవుని మీద పెడతాం లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, వాక్యం ధ్యానించడం లేదు, విన్న వాక్యం మరలా నెమర వేసుకోవటం లేదు, వాక్యానుసారం నేను జీవిస్తున్నానా, నాలో ఈ లోపాలు ఏమున్నాయి, నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ తప్పిపోతున్నాను, సరి చేసుకుందాం. ఇది ఏమి లేకుండా అద్భుతం జరగాలి ప్రార్థన చేయండి, పెళ్లి జరగాలి ప్రార్థన చేయండి, ఉద్యోగం జరగాలి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే జరుగుతున్నాయంట కదా. నేను ప్రార్థన చేస్తే జరగట్లేదు ఏమీ. నేను ప్రార్థన చేస్తే జరగట్లేదు. నేను చెప్పేటువంటి వాక్యాన్ని విని దాని ప్రకారం గ్రహించేవారెవరో, జీవించేవారెవరో, అలా ఒప్పుకునేవారెవరో, ఆ వాక్యానుసారంగా తను సరి చేసుకునేవారు ఎవరో, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే, నీ నమ్మిక చెప్పని నీకు జరుగుతుంది, నీ విశ్వాస పరిమాణం చెప్పని నీకు జరుగుతుంది. కాబట్టి నేను నీ విశ్వాసాన్ని రేకెత్తుతాను, క్రీస్తు పట్ల నీ యొక్క అవగాహనను పెంచుతాను. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతే ఇంక అంత ఏం చేస్తారు? లైన్ పెట్టి కూర్చుంటారు. ఇంకా బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుడు ఉండదు, ఏం అవసరం లేదు. ఆయన ప్రార్థన చేస్తే అలా అయిపోతుంది అంతే. దేవుడు కూడా అవసరం లేదు కదా. ఇంకప్పుడు వాళ్ళకి కావాల్సింది కార్యం అవ్వాలంతే, వాళ్ళకి కావాల్సింది అద్భుతం జరగాలంతే. ఎలాగా? ఈయన ప్రార్థన చేస్తే జరుగుతుంది, అయిపోయింది. ఇంకేసు ప్రభు, బైబిల్, ఇది ప్రార్థన, ఇదేం అవసరం లేదు. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే చాలు ప్రార్థన. అప్పుడేమవుతుంది? అంతా కూడా ఈ వేలోకి వస్తుంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి వరం అవ్వచ్చు, దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ అవ్వచ్చు, దేవుని రాజ్య విస్తరణకు వాడుకోవాలి. ఏదో బిజినెస్ కోసమో లేకపోతే పేరు కోసమో ప్రఖ్యాత కోసమో కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, నేను ఆశపడుతుంటాను. దేవునికి స్తోత్రం. చాలామంది గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి, స్వస్థతలు జరుగుతూ ఉంటుంటాయి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ వస్తూ ఉంటుంటాయి, మైటీ మెరకలు జరుగుతున్నప్పుడు చాలా సంతోషిస్తాను, దేవుని స్తుతిస్తూ ఉంటుంటాం. అంతేగాని నేను ప్రార్థన చేస్తే జరిగింది అనేటువంటి అహం కానీ గర్వం కానీ అవి మనకు సంబంధించినవి కాదు. ఎందుకంటే దేవుడు చేశాడు అద్భుతం. హల్లెలూయా. ఆ సమయానికి తగిన సమయం అయింది కాబట్టి, ఆ ప్రార్థించే సమయంలో దేవుడు హీలింగ్ ఇచ్చాడు. ఆ విశ్వాస పరిమాణం పెరిగి ఉండొచ్చు నీకు. హల్లెలూయా. లేకపోతే నీ విశ్వాసంతో వస్తున్నావు కదా, ఆయన ప్రార్థన చేస్తే తగ్గుదని నీ నమ్మిక చెప్పిన నీ విశ్వాస పరిమాణం బాగుంది కాబట్టి ఈ ప్రార్థనకి ఆ విశ్వాసానికి సరిగ్గా సరిపోవటం వల్ల నీ అద్భుతాన్ని స్వతంత్రించుకుంటున్నావు. నీ వెనక ముందు కూడా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకి జరగదు, కానీ నీకు జరుగుతుంది అద్భుతం. ఎందుకని?
నీ విశ్వాసం అలాగుందన్నమాట. యేసయ్య ఈ సమయంలో ప్రార్థన చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను అద్భుతాన్ని పొందుకుంటాను అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు వచ్చేసావు కాబట్టి అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. ఇదిగో ప్రతి నెల 4వ శుక్రవారం జరుగుతున్న ఆల్నైట్ ప్రేయర్లోకి వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. అదిగో వాళ్ళు ఎవరికి ఉన్న దీర్ఘకాల సమస్య రోగం అంతా పోయిందంట. ఖచ్చితంగా నాకు కూడా పోతుంది. నువ్వు వచ్చావు, విశ్వసించావు, ఎవరితో సంబంధం లేదు. నీ విశ్వాసం చెప్పిన నీకు ఆటోమేటిక్గా రోగం పోతుంది, అప్పు పోతుంది, సమస్య పోతుంది. ఎలా జరుగుతుంది? దేవుడు చేస్తున్నాడు ఇది. నీ నమ్మిక చెప్పిన, నీ విశ్వాస పరిమాణం చెప్పి నీకు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేవో అద్భుతాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఎలాగంటే ఇట్లాగనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను హైలైట్ చేయొద్దు, సమస్యకి హెడ్లైన్ పెట్టొద్దు. సమస్య చిన్న రాగాలి, మూలలో రావాలి. అది చిన్న సమస్య అయిపోవాలి. చూడండి, హెడ్డింగ్ ఎంత ఉంటుంది పేపర్లోను, దాంట్లో మ్యాటర్ చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది అనమాట. కాబట్టి యేసయ్య గొప్పవాడని పెద్ద హెడ్డింగ్ ఉండాలి, యేసయ్య నాకు తోడు అనేటువంటి పెద్ద హెడ్డింగ్ ఉండాలి, యేసయ్య బిడ్డ నేనని పెద్ద హెడ్డింగ్ ఉండాలి. కానీ ఏం చేయాలి? చిన్న సమస్యలో, ఈ సమస్యలో నేనున్నాను కానీ నాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ సమస్య నేను తొక్కేస్తాను, ఈ సమస్య నేను సమస్య చేస్తాను, నన్ను ఉన్నతంగా చేస్తాడు దేవుడు. ఇది కదా కావాల్సింది. హల్లెలూయా. సో ఇక నుంచి ఎక్కడ యూట్యూబ్ లైవ్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆయన గొప్ప సేవకుడు కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ మీ అలా ఎవరు చూడరు కామెంట్. ఇప్పుడు కూడా నాకు చాలా కామెంట్లు వచ్చి ఉంటాయి. నేను వాక్యం చెప్తుంటే కామెంట్ ఎందుకు చూస్తాను? చూడను కదా. మరి కామెంట్ పెట్టాలా వద్దా? పెట్టాలి. ఐఆమ్ బిలీవింగ్, ఐఆమ్ రిసీవింగ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి నువ్వేం చేయాలి? దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న రాసుకుంటూ ఉండాలి. అది నువ్వు చేయవలసింది. అంతేగాని ఇప్పుడు అక్కడ లైవ్లో ఎంత అద్భుతంగా జరిగింది, కొన్ని వందల మంది అక్కడ వాక్యం వింటుంటారు, నువ్వు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి, ఎవరో ప్రార్థన చేయరు. వేస్ట్ నీ కామెంట్ అక్కడ. నేను చెప్తున్నాను కదా, ఏ లైవ్లో పెట్టినా, ఎంత గొప్ప సేవకులు లైవ్లో పెట్టినా కానీ నువ్వు పెట్టిన కామెంట్ ఎవరు చూడరు, చూసినా కూడా ఎవరో ప్రార్థన చేయరు. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినే బిజీలో ఉంటారు కాబట్టి. ఆ వాక్యం వినే బిజీలో ఉంటారు అందరూ. కాబట్టి నా వాక్యం విని వాక్యం ద్వారా అద్భుతాన్ని పొందుకోగలుగుతావేమో కానీ అక్కడ నువ్వు కామెంట్ పెట్టి నీ కోసం ప్రార్థన చేయంటే ఎవరో చూసి ప్రార్థన చేస్తారనుకోవటం వృధా సమయం. సో నా ఆలోచన అదనమాట. కాబట్టి మీరెవరో కూడా దయచేసి యూట్యూబ్ లైవ్లో నా కోసం ప్రార్థన చేయండి అనేటువంటి కామెంట్లు మానేసేసి నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య శక్తిమంతుడు, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్య అని చెప్పి దేవుని ప్రైజింగ్ చేయండి, దేవుని మహింపరచండి. అప్పుడు అద్భుతాలు మీరు చూస్తారు. ఆ కల్చర్ రావాలి, ఆ ఆలోచన రావాలి అందరిలో కూడా, అటువంటి మార్పులు రావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఇచ్చాడు దేవుడు. ఇప్పటికే ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్లో ఎవరైతే మరి పాలు పంచుకుంటూ డైలీ 3 లైవ్లో ఉంటూ ప్రతి రెగ్యులర్గా ఉంటూ ఉన్నారో, పొద్దుటి 3:30కి, మధ్యాహ్నం 2:30కి, సాయంత్రం 8 గంటలకి, వాళ్ళకి ఖచ్చితంగా మైండ్ అంతా కూడా మారిపోయింది. వాళ్ళకి ఆలోచన విధానం మారిపోయింది, ప్రార్థన విధానం మారిపోయింది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. వాళ్ళదే కాదు, వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రభావితం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళ ద్వారా వాళ్ళు అలాగా ఒక చైన్లకు ఏర్పడి అనేక మంది జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆమేన్. సంభవించాలి, సంభవించబోతూ ఉన్నాయి, సంభవిస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ జీసస్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఇటువంటి ఆలోచన చేత మీ మనసును నింపి నడిపించి బలపరచును గాక. ఆమేన్.